హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రేణు. ఈరోజు మాఘమాసం గురువారం పూజ ఎలా చేసుకున్నానో పూజా విధానం మొత్తం మీకు షేర్ చేస్తానండి. పూజ ముందు రోజు ఎలా ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలో కూడా మీకు షేర్ చేస్తాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందు రోజు నైట్ అనమాట ఇలా దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుని ఇలా గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. నెక్స్ట్ ఇళ్ళన్నీ తడిబట్టలు పెట్టేసుకోవాలండి. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా. వంటగది కూడా నీట్గా మనం కడిగేసుకుని స్టవ్ కూడా నీట్గా కడిగేసి బయట వరకు మొత్తం ఏదైనా కూడా ఇల్లు శుభ్రం పెట్టుకోవాలండి. పూజ చేసుకునేటప్పుడు ఏ పూజ అయినా అంతే కదా. మనం పూజ చేసుకుంటున్నాం, ప్రత్యేకంగా ఏదైనా ఒక పూజ చేసుకుంటున్నామంటే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఆ పూజకి కావాల్సిన సామాగ్రి అన్ని తెచ్చిపెట్టుకోవాలి. నెక్స్ట్ డే పూజ చేసుకోవాలి. ఇంతేనండి. ఇలాగా మనం అన్నీ ముందే నీట్గా కడిగి పెట్టేసుకుని అన్నీ ముగ్గులు అవి వేసేసుకున్నాక ఏదైతే దేవుడి సామానికి బొట్లు కూడా పెట్టేసుకుని మనకి దేవుడికి పూల మాలలు కావాలి కదా. మన ఇంట్లో ఉండే పూలతోటే చక్కగా ఈజీగా ఇలాగా మందార పూలతోటే చాలా బాగుంటుంది. మీరు ఇంతకు ముందు వీడియోలో చూస్తున్నారేమో కదా. చక్కగా నిండుగా కూడా ఉంటుంది మందార మాల. మనం కట్టుకునే దాన్ని బట్టి మాల ఎలా కడితే బాగుంటుంది అనేసి ఉట్టిగా మందార పూలు కట్టినా అదొక లుక్. ఇలాగేమన్నా ఇంకా కొన్ని యాడ్ చేసి అంటే తులసి దళాలు కానీ ఇంకా డిఫరెంట్ కలర్స్ పువ్వుల్ని యాడ్ చేసి కట్టడం వల్ల దానికి ఇంకా అందం పెరుగుతుంది అంతే. నేను ఇంతకు ముందు వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదండి. మందార మాల బాగుంటుంది, మందార మాల నేను ఇలా కట్టి ఇలా వేస్తున్నాను అనేసి ఇలాగే కడుతున్నాను. ఇలాగే కట్టేసి ఇరుకుగా ఉన్న బాక్స్లో పెట్టి చక్కగా మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, లేదంటే బయటనే పెట్టండి. బయట పెట్టాలంటే మాత్రం ఇరుక్కుగా ఉన్న బాక్స్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం పర్వాలేదు, కొంచెం ప్లేస్ ఉన్న బాక్స్లో పెట్టినా కూడా పర్లేదు, ఇడిచిపోవు, ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి. బయట పెడితే మాత్రం చాలా ఇరుక్కుగా ఉన్న దాంట్లో పెట్టుకోండి. చూడండి, ఆల్రెడీ ముందే మాల కట్టేసి పెట్టేశాను. మీకు చూపించాలి కదా అని చెప్పి 4 మొగ్గలు కట్టి చూపించాను అంతే. చూడండి, ఇలా కట్టేసి చక్కగా ఇది నేను ఇలా ఇరుక్కుగా ఉంది కదా, ఇందులో పెట్టేసి బయటే ఉంచేస్తాను. ఇవి ఎలా విడుస్తాయంటే కొంచెం విడవకుండా అలా ఉంటాయి. ఆ లుక్ నాకు చాలా నచ్చుతుందండి. మనం ఏదైతే మనకి దేవుడి ఫోటో ఉంటుంది కదా, అక్కడ వేసినప్పుడు మొత్తం విడిచిపోయిన లుక్ వేరేలా ఉంటుంది. ఇలా విడవంగా ఉన్న ఆ లుక్ నాకు నచ్చుతుంది. ఇలా డిఫరెంట్ కలర్స్ని యాడ్ చేసి కట్టడం వల్ల ఇంకా లుక్ బాగుంటుంది. నాకు ఎందుకు ఇది బాగా నచ్చింది. మన ఇంట్లో దొరికేవి ఇలా నిండుగా వేసుకుంటే ఆ సంతోషం చాలా బాగుంటుంది. బయట నుంచి కొనుక్కు తెచ్చుకునే వాటికంటే మనం ఏవైతే ఉంటాయి ఇంట్లోవి అలా అవి చేసి పెట్టుకుంటే అది నాకు ఇంకా బాగా నచ్చుతుంది. సో ఇలాగా ఈ వైట్ ఫ్లవర్స్ కనకాంబరాలు కూడా అలంకరణ కోసం అనమాట. అరటిపళ్ళు, నెక్స్ట్ తమలపాకులు, ఒక్క ఇలాంటివి, పసుపు కుంకుమ, అగరవత్తులు, కర్పూరాలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. అవి ఎప్పుడు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా డైలీ. ఇది ఏంటంటే నేను ఏదైతే మనకి మాఘమాసం స్టార్టింగ్ నుంచి ఈ మంత్ అంతా కూడా మాకు సూర్య భగవానుడికి పూజ చేయించుకుంటామండి. ఒక పంతులు గారితోటి బయట చేయించుకుంటాం అనమాట. ఈ మంత్ అంతా కూడా చేస్తారు. ఆయన మాకు తీర్థ ప్రసాదాలు మన ఇంటికి పంపిస్తారనమాట. అది మీకు చూపించాను. ప్రసాదానికి కావాల్సిన గోధుమ నూక, పంచదార కూడా, అష్టోత్తరానికి విడి పువ్వులు కూడా తీసుకొచ్చారు. ఏదైతే నేను గోధుమ నూక, పంచదార ఫస్ట్ డే తీసుకొచ్చేసి స్టోర్ చేసుకోవట్లేదు అనమాట. ఎందుకంటే మనకి ప్రసాదంకి వాడుకుంటున్నాం కదా, మన ఇంట్లో డైలీకి వాడుకోవట్లేదు, ప్రసాదంగా వాడుతున్నాం కాబట్టి మనకి వారానికి 2 రోజులు పూజ ఉంటుంది కాబట్టి అరకిలో తెచ్చుకుంటే 2 రోజులకు సరిపోతుంది అనమాట. అంటే ఆదివారం గురువారం సరిపోతుందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ తెచ్చుకోవచ్చు అనమాట. అంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో ముట్టుకునే సందర్భం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు కదా. అలాంటప్పుడు మనకి అవన్నీ కలిపేసుకోకుండా ఇలాగ ప్రసాదానికి సపరేట్గా పెట్టుకోవడం మంచిదని నా ఫీలింగ్ అండి. నా వరకు నేను చేసేది మీకు చెప్తాను. సో అందుకని నేను ఎప్పటికీ అప్పుడే తెప్పించుకుంటున్నాను అనమాట. స్టోర్ చేసి పెట్టుకోవట్లేదు. అలానే ఇంట్లో ఉన్నది కూడా నేను వాడుకోవట్లేదు. పూజకి సపరేట్గా తెప్పించుకుని ఆ ప్రసాదంగా చేసుకుంటున్నాను అంతే. చూడండి, ఇలాగ ఎప్పుడు వేసినట్టుగానే చక్కగా ఇలాగా ఒక టీపాయ్ వేసేసుకుని పసుపు నీళ్లు చల్లుకొని ఒక పొడి బట్టెట్టి తుడిచేసి ఇలాగ పిండి ముగ్గు వేసుకోవాలి. అక్కడ పసుపు కుంకుమ చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక క్లాత్ వేసేసి అక్కడ దేవుడి ఫోటో పెట్టుకుంటాము. ఇందాక పసుపు నీళ్ళు కలిపాను కదా, ఆ పసుపు నీళ్ళు ఇంట్లో చల్లేసుకుని బయట కూడా చల్లేయండి. ఇంకా కొంచెం నీట్గా
కొంచెం శుభ్రంగా చూడండి ఇలా ముగ్గు కూడా పెట్టేశాను కదా. అంటే మనకి తెలియకుండా ఈ బయటికెళ్ళి వస్తూ ఉంటాం కదా, సో అందుకుని మనం ఏ పూజ చేసుకున్నప్పుడు కూడా అట్లాగా మన మీద అక్కడున్న ఏదైతే మనకి అక్కడ పెట్టుకుంటామో ద్రవ్యాలు అన్నిటి మీద కూడా నీళ్లు చల్లుకునే కదా మనం పూజ స్టార్ట్ చేసుకుంటాం. సో అది చెప్తున్నానండి. మార్నింగ్ మనం లేచినప్పుడు నేను 4:30కి ఆ నైట్ అక్కడి వరకు సర్దేశాను. ఇక్కడికి వచ్చేసరికి 4:30 మార్నింగ్ లేచి ముందుగా తలస్నానం చేసి ఇళ్ళన్నీ ఒకసారి మళ్ళీ తుడిచేసుకుని ఇది ఏదైతే పీట ఇది వేసుకొని ఇక్కడ ముగ్గు అది వేసుకుంటున్నాను అనమాట. ఇలాగ పిండి ముగ్గు అంతా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక బట్ట వేసుకుని, అంటే నీట్గా ఉన్నది ఏదైనా ఉతికిందనమాట. మన ఇంట్లో నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, మన ఇంట్లో చాలామంది మనకి బ్లౌజ్ పీసులు పెడుతూ ఉంటారు. అవి ఎందుకు పనిచేయవు, మనం కుట్టించుకోము, అలా అనేసి ఇంకెవరికి పెట్టలేము. అలాంటివి అలాగే పడి ఉంటాయి కదా, అవి ఇలాగ వాడుకుంటే నా వరకు నాకు చాలా బాగా అనిపిస్తుందండి. సో అదే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి ఇలాగ ముగ్గు వేసుకున్నది ఇందాక చూపించలేదు కదా, సో అందుకని ఇప్పుడు చూపించాను అనమాట. ఇలా ముగ్గులు అవన్నీ వేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్కి ఒక స్టోరీ ఉందండి. ఇది మా అమ్మగారు మా పాప చిన్నప్పుడు ఒక 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు తనకి లంగా కుట్టించడానికి ఇచ్చారనమాట. పట్టు లంగా, చిన్న అంచు కూడా ఉంటుంది దానికి. పట్టు లంగా కుట్టిద్దామన్నట్టు అది తీసుకుని నాకు ఇచ్చారు. అది నేను కుట్టించలేదు, అలాగే పక్కన పెట్టేశాను. మర్చిపోయాను కూడా చెప్పాలంటే. అది కొన్ని ఎలా ఉంటాయంటే చాలా మెమరీస్గా మిగిలిపోతాయండి. అది నేను ఫోల్డ్ చేసి బీరువాలో ఎక్కడ పెట్టేశాను, మర్చిపోయాను కూడా. మా అమ్మగారు కాలం చేసిన తర్వాత ఎందుకో బట్టలు సర్దుతుంటే తీశాను. అది నాకు చాలా మెమరీ ఉంటుందండి దాంతో. నేను అప్పటి నుంచి కూడా నేను ఏ పూజ చేసుకున్నా కొన్ని మనం వ్రతాలు అవి చేసుకుంటాం కదా, అలాంటప్పుడు నేను ఇలా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఆ పీట మీద అది వేసుకుని పూజ చేసుకుంటా. నాకు ఎంత బాగా అనిపిస్తుందో, చాలా నచ్చుతుంది నాకు. మళ్ళీ తర్వాత కొంచెం షాంపూ వాటర్లో వాష్ చేసి ఫోల్డ్ చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకుంటా. అది ఆ క్లాత్ స్టోరీ అనమాట. చూడండి ఆ క్లాత్ వేసేసిన తర్వాత చక్కగా ఇలా రామదేవుని ఫోటో పెట్టుకుని, ఫోటో వెనకాల ఒక అట్టపెట్టు పెట్టాను కదా, అది సపోర్ట్ కోసమేనండి. మరి పడిపోతుంది కదా, ఆంది కదా, అందుకని సపోర్ట్ కోసం అది పెట్టాను అనమాట. ఏవైనా స్టీల్ డబ్బా అలా ఏమన్నా కూడా పెట్టుకోవచ్చు. ప్లేస్ సరిపోదని చెప్పి అది సన్నగా పొడుగ్గా ఉంది కదా బాక్స్, అందుకని అది పెట్టాను అనమాట. ఇక్కడ రామదేవుని ఫోటో పెట్టుకోవాలి. ఏదైతే ముందుగా మనం మాల కట్టి పెట్టుకున్నాం కదా మందార మాల, అది ఇక్కడ చక్కగా వేసేసుకున్నాను. అష్టోత్తరానికి చామంతి పూలు తీసుకొచ్చారు కదండి, ఆ పూలు కూడా ఇలా నిండుగా స్వామివారికి అలంకారం. మనం ఫస్ట్ స్వామివారిని నిండుగా అలంకరించుకోవాలనిపిస్తుంది, పూజ చేసుకోవాలి, అది నేను కాదనను. కానీ నా వరకు నేను ముందుగా కొన్ని పువ్వులు దేవుడికి చక్కగా అలంకరించుకున్న తర్వాత మిగతా పూలతో పాద పూజ చేసుకుంటాను. ఒకవేళ పూలు సరిపోకపోతే అక్షింతలతో చేసుకుంటాను. ఇది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నా వరకు నేను చేసేది చెప్తున్నాను. నా వరకు తప్పు కాదండి, చేసుకోవచ్చు. పువ్వులు ఎన్నున్నా పర్లేదు, అక్షింతలతో అయినా కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఈ పీటలు చూసారా, భలే బాగున్నాయి కదండి. నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. చిన్ని నా దగ్గర ఇత్తడివి ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. లక్ష్మీ గణపతులు, గోమాత అలాంటివి ఉన్నాయన్నమాట. అవి మా అన్నయ్య వాళ్ళు నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. అవి అలా కింద పెట్టడం ఇష్టం లేక నేను ఒక ప్లేట్లోనూ అట్లా పెట్టుకుంటున్నాను. అలా ఎందుకులే అని చెప్పి ఈ పీటలు తీసుకున్నానండి, ఇట్ల పైన పెట్టుకుంటున్నాను. చాలా బాగుంటుంది. అవి కూడా ఇత్తడివి కదా, అందుకని ఇవి తీసుకున్నాను. సిల్వర్ కాకుండా ఈ గోల్డ్ అయితే ఆ విగ్రహాలకి బాగా మ్యాచ్ అవుతాయి అని ఇవి తీసుకున్నాను అనమాట. నిండుగా బాగుంటున్నాయండి. చక్కగా మనం ఆ విగ్రహాలకే కాదు, మనం దీపారాధన కుందులు పెట్టుకోవచ్చు. ఏదైనా మన ఈ కామాక్షి దీపం అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ అన్ని రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. చూడండి నా దగ్గర ఉన్న లక్ష్మీ గణపతులు, ఇవి కూడా నేను ఫస్ట్ నుంచి ఇవి కూడా పెట్టుకుంటున్నాను కదా, సో ఇవి కూడా పెట్టుకున్నాను. వెనకాలన్న 2 పీటలకి మనం ఏదైతే అవి ఉన్నాయి కదా కుందులు, దీపారాధన కుందులు, అవి పెట్టుకుంటాను. ఇక్కడ కొంచెం లక్ష్మీ గణపతులు కింద పెట్టేస్తే డైరెక్ట్గా మనం అష్టోత్తరం పూజ చేసుకున్నప్పుడు, అష్టోత్తరం చదువుకుని పూజ చేసుకున్నప్పుడు పువ్వులన్నీ మనం ఆ దేవుళ్ళ పైన వేసేస్తే దేవుళ్ళు ఫేస్లు అసలు కనిపించట్లేదండి. అందుకని కొంచెం హైట్ కోసమని ఆ కప్స్ పెట్టుకున్నాను. మన పూజ సామాగ్రి వేసుకుంటాం కదా, పసుపు కుంకాలు, అదే అనమాట. ఆ బాక్సెస్ ఉన్నాయి, ఆ 2 పెట్టాను. ఆ 2 పెట్టి వాటి పైన పీట పెట్టి ఇలాగ అమ్మవారివి
లక్ష్మీ గణపతిని పెట్టుకున్నా అనమాట. ఇలా పెట్టుకున్నా. ఇలాగే పెట్టుకోవాలని అసలు ఏం లేదండి. మీకు ఏవి ఇంట్లో ఉంటే మీరు ఫస్ట్ నుంచి ఏవైతే ఫాలో అవుతారో అవి చేసుకోండి అంతే. ఇలాగే సర్దుకోవాలి అట్లా కూడా ఏం లేదు. చిన్నగా చక్కగా రామదేవుని ఫోటో పెట్టుకుని గణపతిని చేసుకుని ఒక దీపం పెట్టుకుని కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటుందో, మన మనసుకి ఏది తృప్తినిస్తుందో అవి ఆయనకి సమర్పించి పూజ చేసుకోవడం అనేది నా వరకు నేను నమ్మేది మీకు షేర్ చేస్తాను అంతే. చూడండి ఇలాగ వైట్ ఫ్లవర్స్ కనకాంబరాలు మాల కట్టాను కదా, అవి ఇలాగ కామాక్షి దీపానికి, కుబేర దీపానికి వెనకాలన్న కుందులు ఉన్నాయి కదా మన దీపారాధన కుందులు, వాటికి కూడా పెట్టారన్నమాట. ఇవి నిత్య దీపారాధన డైలీ చేసుకుంటాం కదా అది. ఇంకా గణపతి కోసం తమలపాకు రెడీ చేసి పెట్టాను అంతే. గణపతిని అప్పుడే చేయొద్దండి, పూజ స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే చేయాలి. గణపతిని ముందే చేసేస్తే పూజ తొందరగా అవ్వదటండి. మా పంతులు గారు చెప్పారు ఇది. అది నేను మళ్ళీ ఫాలో అవుతున్నాను అనమాట. తెలుసుకున్నాక అది మర్చిపోకూడదు, మనం చేయాలి. కొన్ని మంచి పనులు మర్చిపోకూడదు, చేయాలన్నమాట. చూడండి ఈ లక్ష్మీ గణపతులు ఇవి సిల్వర్ కదా, ఈ రోజ్ ఫ్లవర్ పెట్టేసరికి ఎంత నిండుగా ఉంటుందో, చాలా అందం వచ్చేస్తుంది. ఏంటో తెలీదు, మ్యాచింగ్ భలే ఉంటుంది అనమాట. నాకు ఎంత ఇష్టమో అట్లకి వేరే వేరే ఫ్లవర్స్ ఏవి పెట్టడం కంటే నాకు ఈ రోజ్ ఫ్లవర్ పెట్టడం నాకు చాలా నచ్చుతుందండి. చూడండి డైలీ దీపాల్లో మాత్రం ఆవు నెయ్యే వేస్తాను. ఈ కామాక్షి దీపంలో కూడా ఆవు నెయ్యే, కుబేర దీపంలో కూడా ఆవు నెయ్యే వేసుకుంటా. ఈ కామాక్షి దీపం, కుబేర దీపం కూడా ఆప్షనల్ అనమాట. నేను ఏవైనా ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేసుకుంటే ఇవి నేను కంపల్సరీ పెట్టుకుంటాను కాబట్టి నేను పెడుతున్నాను అంతే. ఇవి పెట్టుకోవాలని ఏమీ లేదు. నార్మల్గా మీరు నిత్య దీపారాధన ఉంటుంది కదా, అవి పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. చూడండి ఇలాగ పెట్టుకోండి. నెక్స్ట్ దీపారాధన కుందులు పెద్దవి పెట్టుకుంటున్నాను కదా, అందులో నువ్వుల నూనె వేసుకునేదాన్ని కదా, అది నిండుకుంది. సో నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నా. కొబ్బరి నూనెతోటి దీపాలు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. పంచపాత్ర అంటే స్వామివారికి మంచినీరు సపరేట్గా ఉండాలి, మనకి కూడా సపరేట్గా ఉండాలి. ఇద్దరికి ఒకటే ఉండకూడదండి. స్వామివారికి మనం సమర్పించేది సపరేట్గా పెట్టుకోవాలి, మనం సేవించేది మనం సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. అందుకని రెండిట్లో నేను వాటర్ అనేది తీసుకుంటున్నాను. పంచామృతం ఏదైతే ఆవు పాలు, మనం లడ్డు ప్రసాదానికి మనకి ఆవు పాలు కావాలి, పంచామృతంకి ఆవు పాలు కావాలి కదా. సో అందుకని ఆవు పాలు కూడా ఈ ఒక చిన్న దాంట్లో వేసుకుని పంచామృతాలు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. చూడండి మనకి మ్యాక్సిమం అన్నీ రెడీ చేసేసుకున్నాం, ఇంకా కూర్చుని పూజ చేసుకోవడమే. ఇప్పుడు గణపతిని చేసుకోవాలండి. మనకి లాస్ట్లో మనం పూజకి ఇంకా అంతా సిద్ధం చేసుకున్నాం అన్నప్పుడే గణపతిని చేసుకోండి. ఇవి తులసి దళాలు వేస్తున్నాను. చక్కగా మనం వాళ్ళకి స్వామివారికి మనకి అవి చూపించడానికి బాగుంటుంది కదా, మనం అందుకుని ఇవి తులసి దళాలు వేసుకున్నాను. రవ్వ ప్రసాదం అంటే లడ్డు ప్రసాదం చేస్తాం కదా, నూక వేసుకోవాలి. ఏదైతే గోధుమ నూక ఉంటుంది కదా అది వేసుకున్నాను. మనకి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి పంచదార వేసుకోండి. ఎక్కువ పంచదార ఏమి వేయాల్సిన అవసరం లేదు, చూసుకుని వేసుకోండి. కాస్త నెయ్యి వేసుకుని, అది ఆవు నెయ్యి వేసుకుని ఆవు పాలు కొన్ని వేసి చక్కగా ఉండలు కట్టేసుకోవాలి. మనకి ఈ ప్రసాదమే కదండి స్వామివారికి మనం పెడతాము. ఇంకా మీకు ఓపుకుంది, మీరు చేసుకోగలము అనుకుంటే వడపప్పు, నెక్స్ట్ చలిమిడి, పానకం ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఓపుకుంది, ఇంకా కొన్ని ఏమైనా చేసుకోవాలనుకుంటే పులిహోర ప్రసాదం, దద్దోజనం ఇలాంటివి కూడా చేసుకోవచ్చండి. కానీ ఇవి చేసేసరికి నాకు పూజ అయ్యేసరికి 8, 7:30 అట్లా అయిపోతుందన్నమాట. అందుకు నేను అవన్నీ ఏం చేయట్లేదు, ముఖ్యంగా కావాల్సినవి మాత్రమే చేసుకుంటున్నాను. చూడండి ఇలాగ ప్రసాదం కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏకహారతితోటి దీపారాధన వెలిగించుకోవాలి. ఫస్ట్ నమస్కారం చేసుకుని ఇలాగ దీపారాధన. చాలామంది నార్మల్ అగ్గిపెట్టెతో వెలిగిస్తూ ఉంటారు, అది తప్పు అని నేను చెప్పను. కానీ మ్యాక్సిమం ఏకహారతితో కానీ అంతే, ఏకహారతితోటే వెలిగించుకుంటే మంచిది. నాకు తెలిసినంత వరకు నేను అదే ఫాలో అవుతాను. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్కడికైనా గుళ్ళకి దూరం వెళ్ళినప్పుడు ఇది అందుబాటులో లేనప్పుడు నేను అగ్గిపెట్టెతో వెలిగించిన రోజులు ఉన్నాయి. కానీ ఇంటి దగ్గర పూజ చేస్తే మాత్రం కంపల్సరీ ఏకహారతితోటే వెలిగించుకుంటానండి. చూడండి నా దగ్గర చిన్న తులసమ్మ ఉంది, అది కూడా పెట్టుకున్నాను. అక్కడ పెట్టుకుని ఇలాగ స్వామివారికి ఫస్ట్ గణపతికి పూజ చేసుకుని నెక్స్ట్ శ్రీరాముడికి అష్టోత్తరం చదువుకున్న తర్వాత మనం ఏవైతే
లడ్డూ ప్రసాదం పెట్టాము. ఇక్కడ అరటిపళ్ళు అవి పెట్టుకున్నాం కదా. స్వామివారికి బెల్లం ముక్క. నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే స్వామివారికి బెల్లం ముక్క మర్చిపోయాను గణపతికి. అసలు ప్రతి వారం పెడతాను, ఈ వారం పెట్టలేదు. స్వామివారికి తాంబూలం కూడా రెడీ చేసి పెట్టాను, కానీ బెల్లం ముక్క మర్చిపోయానండి. అంతే, మరి ఒక్కొక్కసారి అట్లా అవుతూ ఉంటుంది. సరే, అరటిపళ్ళు ఉన్నాయి, ఇంకా ప్రసాదం అన్నీ ఉన్నాయి కాబట్టి పర్లేదు, కానీ ఇవేమీ లేకపోయినా పర్లేదు, ఒక బెల్లం ముక్క పెడితే సరిపోతుందనమాట. నేను అలాగ పూజ అయితే ఇంతకుముందు ఎప్పుడు చెప్పినట్టే ఇలాగా అష్టోత్తరం అయిన తర్వాత మనకి అవి ఏవైతే ప్రసాదాలు ఉన్నాయో అవి స్వామివారికి సమర్పించేసిన తర్వాత అక్షింతలు తీసుకుని కథ చదువుకోవాలి. రామదేవుని కథ ఒక 4 లైన్లు చదివి వినిపిస్తానండి మీకోసం. రామదేవుని కథ. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంభట్టు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకి కాశీ వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళుచుండగా అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనము సంపాదించుటకు కాశీకి వెళుచున్నాను అని చెప్పాను. అప్పుడు వారు, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనము దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనము దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెబుతాము, వింటావా అని నాగంభట్టు అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని వేడుకొనెను. నారదులు చెప్పడం మొదలు. ఇలా కథ మొత్తం చదివేసుకోవాలండి. కథ మొత్తం చదివేసిన తర్వాత మనం అక్షింతలు తమలపాకులో వేసుకుని కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించి, అక్షింతలు ఏవైతే ఉంటాయో మన ఇంటి యజమాని ఫస్ట్ ఆయన వేసుకోవాలి, నెక్స్ట్ మనకి వేయాలన్నమాట. పిల్లలు, భార్య పిల్లలకి వేసి మిగతావి మన ఇంటి పైన చల్లిన తర్వాత మళ్ళీ అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. ప్రసాదం తీసుకుని మన ఏదైతే మనం ఒక లడ్డు బ్రాహ్మలకి, ఇంకొక లడ్డు ముత్తైదుకి, ఇంకొక లడ్డు మనకి, ఇంకొక లడ్డు స్వామివారికి, ఇంకొక లడ్డు ఇరుగు పొరుగు వారికి కదా, అలాగా ఒక లడ్డు మనం తీసుకొని ఏదైతే మనం 5 మందికి పంచి పెడతాం కదా ప్రసాదం, అలా 5 తాంబూలాలు కూడా నేను ఇస్తున్నాను. అది ఇంతకుముందు కూడా ఎప్పుడు మీకు షేర్ చేయడం అవ్వలేదు నాకు. నెక్స్ట్ లాస్ట్ డే ఇంకా డీటెయిల్గా మీకు షేర్ చేస్తాను. ఇలాగ తామలపాకులు, అరటిపళ్ళు, ఒక్క చిల్లర పైసా పెట్టి తాంబూలం రెడీ చేసుకుని తాంబూలం కూడా ఇస్తామన్నమాట. పూజ అయితే ఇంతేనండి. రామదేవుని పూజ చాలా సింపుల్గా, పెద్ద ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా సంతోషంగా కూడా ఉంటుంది. పూజ చేసుకోండి, మీకు బాగుంటుంది. నేను ఎలా చేసుకున్నాను ఏంటనేది నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేశాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి నా ఛానల్ని ఇంకొంతమందికి తెలియచేయాలనుకుంటే మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్లనే మీకు ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. నా ఛానల్ ఒకటి ఉంది అనేది ఇంకెవరికైనా తెలియాలంటే మీరు ఇవన్నీ చేస్తేనే తెలుస్తుందనమాట. ప్లీజ్ దయచేసి అలా వదిలేయద్దు చూసి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.